నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి గోవర్ధనానికి చెందిన ఒక నేత కార్మికుల శ్రేణిలో వృషభదత్తుడు 2000 కర్షప నాణాలు జమ చేసినట్లుగా ఏ శాసనం పేర్కొంటున్నది అని చెప్పేసి ఎగ్జామినేషన్లో అడిగాడండి. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 సోపారా శాసనం, ఆప్షన్ 2 నాసిక్ శాసనం, ఆప్షన్ 3 కన్హేరి శాసనం, ఆప్షన్ 4 వచ్చేసి ప్రతిష్టాన శాసనం అని అడిగాడండి. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. ఆన్సర్ వచ్చేసి శకక్షేత్రపరాజు అయినటువంటి వృషభదత్తుడు ఇచ్చినటువంటి నాసిక్ శాసనం అండి. ఏమిటి ఈ శాసనం అంటే ఈ గోవర్ధనపురంలో కోలిక శ్రేణి అనేది ఉంటుందండి. కోలిక శ్రేణి అంటే తెలుసా? నేత పనివారు లేదా సాలెవారు అని చెప్పేసి చెప్తా ఉంటారు. ఈ నేత పని వారికి 2000 కర్షప నాణాలు జమ చేశాడు. అంటే ఒక అప్పు లాంటిదనమాట. ఆ కోలిక శ్రేణి వారికి అంటే ఇప్పుడు వస్త్రాలను తయారు చేయాలంటే మల్టిపుల్ సోర్సెస్ ఉంటాయి కాబట్టి, మల్టిపుల్ ఐటెమ్స్ తీసుకోవాలి కాబట్టి, వాటికి వాళ్ళకి డబ్బు అవసరం అవుతుంది కాబట్టి, అప్పట్లో ఈయన చక్రవర్తి కాబట్టి ఈయన దగ్గరున్న 2000 కర్షప నాణాల్ని వడ్డీకి ఇచ్చాడనమాట. ఎంత వడ్డీకి? నెలకి 12% వడ్డీకి ఈ గోవర్ధనపురంలో ఉన్న కోలిక శ్రేణికి నిధిలో అవి జమ చేయడం అనేది జరిగింది. వీటిని మీరు యూజ్ చేసుకోండి మీకు కావాల్సినటువంటి అవసరాలకి. కానీ ఎవ్రీ నెల 12% వడ్డీ నాకు చెల్లించండి అని. అలా వచ్చిన 12% వడ్డీతో నాసిక్‌లో ఉన్నటువంటి నాసిక్ గుహల్లో ఉన్నటువంటి బౌద్ధ భిక్షువులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వస్త్రదానం చేశాడంట. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. ఎవరు? ఈ శకక్షేత్రపు రాజు అయినటువంటి వృషభదత్తుడు గోవర్ధనపురంలోని కోలిక శ్రేణికి 2000 కర్షప నాణాలు 12% వడ్డీకి ఇవ్వగా, ఆ వచ్చిన వడ్డీతో నాసిక్ శాసనంలోని బౌద్ధ భిక్షులకి వస్త్రదానం చేసినట్లు తెలియజేస్తున్నటువంటి శాసనం ఏమిటంటే, ఈ యొక్క వృషభదత్తుడి యొక్క నాసిక్ శాసనం అనే విషయాన్ని మీరు ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలి.